హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వర్షన్ లిటిల్ టాక్స్. లేటెస్ట్ ప్రోడక్ట్స్తో నేను ముందుకు వస్తాను అనమాట. ఇంకా మనం మొన్న 70% సెల్లో బుక్ చేసుకున్నటువంటి వాటికి రాలేదు, ఒకటే వచ్చింది. మన 70% సెల్ ఇది కూడా బుక్ చేశాను. ఇది నాకు వచ్చి ఇది ప్రైస్ వచ్చేటప్పటికి 521 రూపీస్ పడిందండి. ఆర్గంజా ఫ్యాబ్రిక్ అని చెప్పి తీసుకున్నాను. అసలు ఎలా ఉంది ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. నేను ప్రజెంట్ ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. అది కాటన్ ఫ్యాబ్రిక్ ఫుల్. అలాగే సేమ్ ఇది కూడా అలాగే సేమ్ కలర్ కాంబినేషన్లో అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేటప్పటికి ఇది బాగుందని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఏంటంటే చూసిన పిక్ ఎలా ఉంది, సేమ్ యాజ్ సూన్ వచ్చిద్దేమో అనుకున్నా. బట్ అట్లా రాలా, నెటెడ్ ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట. అంటే పిక్ ఎలా ప్రొవైడ్ చేస్తారో సేమ్ అలాగే వచ్చింది అనుకోండి. కాకపోతే ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేటప్పుడు నాకు కొంచెం తేడా వచ్చింది. నెట్టెడ్ హ్యాండ్స్ వచ్చి అండ్ నెక్స్ట్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ ఇచ్చినట్టుగా అట్లా ఆర్గంజా ఫ్యాబ్రిక్లా కనిపిస్తుంది అనమాట. ఇంత మనీకి వర్తా అంటే నేను వర్త్ కాదనే చెప్పొచ్చు అనుకోండి. 300 అట్లా అయితే కనుక సరిపోద్ది. మరి 521 రూపీస్ అంటే వేస్ట్ అనే చెప్పొచ్చు. ఎవరికన్నా నచ్చింది అనుకుంటే కనుక తీసుకోండి. మరీ అంత పెట్టాలని అనిపించలేదు అనమాట నాకు. ఎందుకంటే దీనికి ముందు నేను ఒక ఫ్రాక్ తీసుకున్నాను, ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను. దీన్ని కంపేర్ చేసి చూసేటప్పటికి నాకు ఆ ఫ్యాబ్రిక్ అయినా ఆ పర్టికులర్ ఆ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేది ఇంకోటి ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ అంతా బాగుంది. అది 500 అంటే వర్త్ అనిపించింది. బట్ ఇది ఏంటంటే వర్త్ అనిపించలేదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ వేసుకున్న ఫ్యాబ్రిక్ ఇది సేమ్ ఒకటే కదా అని చెప్పేసి నేను అట్లా పెట్టి చూపిస్తున్నాను. కానీ దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదనమాట. తీసుకున్నానే కానీ 70% సేల్లో తీసుకున్నాను మొన్న. ఇది వచ్చేటికి కథ గ్యారా ఎక్కువ ఉంది. మన పిక్ ఎలా ప్రొడ్యూసర్ అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెన్స్ అనేది ఏంటంటే ఫ్యాబ్రిక్ విషయంలో డిఫరెన్స్ ఖచ్చితంగా వచ్చింది అనమాట. నెక్ అయినా ఏదైనా సరే. కాకపోతే కొంచెం పెద్ద సైజు కూడా ఇచ్చారు. దానివల్ల కొంచెం నాకు ఎందుకు నచ్చలేదు, సమ్ మీద జరిగింది మొత్తానికి. అందుకని చెప్పేసి దీన్ని పక్కన పెట్టేసాను అనమాట. ఇంక వేసుకొని కూడా చూపించాలని అనిపించలేదు. ఎందుకంటే స్లీవ్స్ అలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ బాడీ అలా ఉంది. నాకే నచ్చలేదు, మీకేమైనా నచ్చుతుందిలే అనిపించింది అనమాట. ఇంకా నిజంగా చెప్పాలంటే అదే అనుకున్నాను. బట్ ఏదైనా ప్రోడక్ట్ బాగుందంటే జెన్యూన్ రివ్యూ ఇచ్చేవాళ్ళు చెప్పేస్తారు కదా. నేను జెన్యూన్ రివ్యూ ఇచ్చేటప్పుడు నేను చెప్పేస్తాను కదా మీకు ఏది ఎలా ఉంది ఏంటని చెప్పేసి. అదనమాట. వర్త్ అనిపించలేదు నాకైతే. మనీ వేస్ట్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది వేసుకున్న కాడ నుంచి మనకు కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పి దీన్ని పక్కన పెట్టేశానండి. నేను ఇంతకుముందు తీసుకున్న ఫ్రాక్ చూపిస్తాను, అది నచ్చితే అది తీసుకోండి ఎవరికన్నా కావాలనుకుంటే కనుక. అదైతే వర్తబుల్ అని చెప్తాను. చాలా క్వాలిటీ విషయానికి వచ్చేటప్పుడు చాలా సూపర్ అని చెప్తాను. స్పేస్ సిల్క్లో వచ్చింది. అసలు ఎంత బాగుందంటే ఆ ఫ్యాబ్రిక్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆల్రెడీ నేను మీకు ఆ ఫ్రాక్ మీతో షేర్ చేసుకున్నాను. బట్ మీరు ఎవరన్నా చూడకపోతే నా న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి వెనక్కి వెళ్ళి చూసిరండి. కాకపోతే ఏంటంటే మీకు నచ్చింది అనుకోండి, ఇక్కడే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. ఓకేనా? ఇదేనండి నేను చెప్పిన ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ నేను చెప్పినటువంటి డ్రెస్ ఫ్రాక్ అనమాట. ఎంత బాగుందో అంటే అంత బాగుంది. ఫ్లఫీ స్లీవ్స్ వచ్చాయి, మనకి కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎవరు వేసుకున్నా కంఫర్టబుల్గా ఉంటుంది. లోపల ఇన్నర్ లైనింగ్ కూడా చాలా బాగుందండి. అండ్ గ్యారా బాగుంది, కింద ప్రిల్స్ బాగున్నాయి. మొత్తం బాగా లుకింగ్ గుడ్ అని చెప్పొచ్చు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచి ఫ్రాక్ వదిలేసుకుందా పిచ్చిది ఏం వేసుకుంటాం అని చెప్పేసి దాన్ని వెనక పంపించేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. స్పేస్ సిల్క్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి. లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, తీసేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా? ఎందుకంటే 6th and 7th మళ్ళీ 70% సేల్ జరుగుతుంది. అప్పుడు ఇంకా ఈ ఫ్రాక్ కన్నా ఆ ఫ్రాక్ ఏమన్నా డిఫరెంట్, నేను చూపించే పర్పుల్ కలర్ ఫ్రాక్ ఏమన్నా ప్రైస్ డ్రాప్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ బై లక్ మీకు తగ్గితే కనుక చాలా గుడ్ అని చెప్పొచ్చు అనమాట. మీకు నచ్చింది అనుకుంటే కనుక పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎవరికైనా షేర్ చేయండి. ఓకేనా? ఎవరైనా ఎనీ ఏజెస్ వాళ్ళు అయినా వేసుకోవచ్చండి. మరీ అంత 40 and 50 అబోవ్ అని చెప్పాలనుకోండి. నెక్స్ట్ 30, 20 మామూలుగా 40 బిలో అయితే వేసుకోవచ్చు. బాగుంది ఫ్రాక్ అనేది, చాలా బాగుంది. నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది, గుడ్ అని చెప్పొచ్చు. మీకు నచ్చింది అనుకుంటే కనుక అసలు మిస్ చేసుకోవద్దు. ఈ ఫ్రాక్ విషయానికి వచ్చేటప్పటికి నేను మైనస్ విషయాలు చాలా ఎక్కువ చెప్తున్నానంటే వద్దని చెప్తాను, మీరు తీసుకోవద్దు కూడా. ఓకేనా?